హే గైస్, వచ్చే ఏడాది అంటే 2026లో చాలా మూవీస్ రిలీజ్ డేట్ అని ఫిక్స్ చేసుకొని రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న మూవీస్ ఏంటి? ఏ డేట్లలో మన ముందుకు వస్తున్నాయి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ వన్ అల్లరి నరేష్ గారి నుంచి వస్తున్న మూవీ ఆల్కహాల్. ఈ మూవీ వచ్చేసి 2026 జనవరి 1న రిలీజ్ అవుతుంది. ప్రభాస్ గారి నుంచి వస్తున్న మూవీ రాజసాబ్. ఈ మూవీ వచ్చేసి జనవరి 9న రిలీజ్ అవుతుంది. విజయ్ తలపతి గారి నుంచి వస్తున్న మూవీ జననాయగన్. ఈ మూవీ వచ్చేసి జనవరి 9న రిలీజ్ అవుతుంది. నవీన్ పొలిశెట్టి గారి నుంచి వస్తున్న మూవీ అనగనగా ఒక రాజు. ఈ మూవీ వచ్చేసి జనవరి 14న రిలీజ్ అవుతుంది. చిరంజీవి గారి నుంచి వస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ వచ్చేసి జనవరి 14న రిలీజ్ అవుతుంది. శివకార్తికేయన్ గారి నుంచి వస్తున్న మూవీ పరాశక్తి. ఈ మూవీ కూడా జనవరి 14న రిలీజ్ అవుతుంది. రవితేజ గారి నుంచి వస్తున్న మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ వచ్చేసి జనవరి 12న రిలీజ్ అవుతుంది. ప్రేమల మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీ ప్రేమలు 2. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వరుణ్ తేజ్ గారి నుంచి వస్తున్న మూవీ వీటీ 15. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది. సిద్ధు జొన్నలగడ్డ గారి నుంచి వస్తున్న మూవీ బాడాస్. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుంది. శర్వానంద్ గారి నుంచి వస్తున్న మూవీ భోగి. ఈ మూవీని ఫిబ్రవరి లేదా మార్చిలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ గారి నుంచి వస్తున్న మూవీ ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు. ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మాధవ్ గారి నుంచి వస్తున్న మూవీ మారెమ్మ. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారి నుంచి వస్తున్న మూవీ ఆకాశంలో ఒక తార. ఈ మూవీ వచ్చేసి మార్చి 2న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ రాకింగ్ స్టార్ యష్ గారి నుంచి వస్తున్న మూవీ టాక్సిక్. ఈ మూవీ వచ్చేసి మార్చి 19న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అడవిశేష్ గారి నుంచి వస్తున్న మూవీ డకాయిట్. ఈ మూవీ వచ్చేసి మార్చి 19న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నాగబంధం. ఈ మూవీ కూడా మార్చి 19న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నాని గారి నుంచి వస్తున్న మూవీ ప్యారడైజ్. ఈ మూవీ వచ్చేసి మార్చి 26న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ రామ్ చరణ్ గారి నుంచి వస్తున్న మూవీ పెడ్డి. ఈ మూవీ వచ్చేసి మార్చి 27న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నాగ చైతన్య గారి నుంచి వస్తున్న మూవీ NC24. ఈ మూవీ వచ్చేసి మార్చి 26న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ విశ్వక్సేన్ గారి నుంచి వస్తున్న మూవీ ఫాంకీ. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 3న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అక్కినేని అఖిల్ గారి నుంచి వస్తున్న మూవీ లెనిన్. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం గారి నుంచి వస్తున్న మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ చిరంజీవి గారి నుంచి వస్తున్న మూవీ విశ్వంబర. ఈ మూవీని ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ సత్యదేవ్ గారి నుంచి వస్తున్న మూవీ రావు బహదూర్. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పూరి జగన్నాథ్ అండ్ విజయ్ సేతుపతి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ బెగ్గర్. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అడవిశేష్ గారి నుంచి వస్తున్న మూవీ గూఢచారి 2. ఈ మూవీ వచ్చేసి మే 1న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నిఖిల్ గారి నుంచి వస్తున్న మూవీ స్వయంభూ. ఈ మూవీ వచ్చేసి మే 7న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సూర్య గారి నుంచి వస్తున్న మూవీ కరుపు. ఈ మూవీ వచ్చేసి మే 1న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ వచ్చేసి మే 1న రిలీజ్ అవుతుంది. హనుమాన్ మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీ జై హనుమాన్. ఈ మూవీ వచ్చేసి మేలో మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి నుంచి వస్తున్న మూవీ వీడి 14. ఈ మూవీ వచ్చేసి మే 20న మన ముందుకు రాబోతుంది. రజనీకాంత్ గారి నుంచి జైలర్ మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీ ద జైలర్ 2. ఈ మూవీ వచ్చేసి జూన్ 12న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ అండ్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ NTR 31. ఈ మూవీ వచ్చేసి జూన్ 25న రిలీజ్ అవుతుంది. సుడిగాలి సుధీర్ గారి నుంచి వస్తున్న మూవీ హైలెస్సో. ఈ మూవీ వచ్చేసి జూలై 10న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రభాస్ గారి నుంచి వస్తున్న మూవీ ఫౌజీ. ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారి నుంచి వస్తున్న మూవీ కోహినూర్. ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన అల్లు అర్జున్ అండ్ అట్లీ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ AA 22. ఈ మూవీ వచ్చేసి అక్టోబర్లో దసరా కానుకగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ రామాయణ. ఈ మూవీ యొక్క పార్ట్ 1 వచ్చేసి వచ్చే ఏడాది దివాళీ కానుకగా నవంబర్లో రిలీజ్ అవుతుంది. ప్రభాస్ గారి నుంచి వస్తున్న మరో మూవీ స్పిరిట్. ఈ మూవీ వచ్చేసి షూటింగ్ కంప్లీట్ అయితే వచ్చే ఏడాది డిసెంబర్లో మన ముందుకు వస్తుంది. ఇప్పటికైతే ఇవి గైస్ 2026 అంటే వచ్చే ఏడాదిలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న మన తెలుగు మూవీస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూడ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ అందించండి.